బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 10వ బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జేడీయూ అధినేత నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. ఫలితంగా ఆయన స్థానంలో మరొకరు బీహార్కు సీఎం కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, నితీష్ ఇవాళ పట్నాలో తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి హాజరవుతారు. ఈ క్రమంలో సీఎం పదవికి నితీష్ త్వరలోనే రాజీనామా చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి బలం 202 కాగా ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. దీని ప్రకారం 4 నుంచి 5 ఎగువ సభ సీట్లు ఎన్డీఏ కూటమికి దక్కనున్నాయి. అయితే బీహార్ను అత్యంత ఎక్కువ కాలం పాలించి ఖ్యాతికెక్కిన నితీష్ తర్వాత ఆయన వారసుడు ఎవరనే ప్రశ్నలు మొదలయ్యాయి. అటు ఆయన కుమారుడు ఇంజనీరింగ్ పట్టభద్రుడు నిశాంత్ రాజకీయాల్లోకి రానున్నారని ఇప్పటికే జేడీయూ తెలిపింది. కుమారుడి రాజకీయ ప్రవేశాన్ని నితీష్ కూడా అంగీకరించిన నేపథ్యంలో నిశాంత్కు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.